నిజాన్ని అబద్ధమని చెప్పడం, పచ్చి అబద్ధాన్ని నిజమని చెప్పడం జగన్కు పరిపాటుగా మారింది. పార్టీ నేతలతో సమావేశమైన జగన్ మళ్లీ అదే చేశారు. కూటమి ప్రభుత్వంపై తన అక్కసును వెళ్లగక్కారు. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అబద్దాలాడడం మానుకోలేదు. తాజాగా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సొంత పార్టీ నేతలకు పచ్చి అబద్దాలను చెప్తూ సరికొత్త కార్యక్రమానికి పిలుపునిచ్చారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పేరుతో రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టోకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో తానిచ్చిన హామీలను ఎప్పటికి అమలు చేశారో మాత్రం మర్చిపోయారు. వైసీపీ అధికారంలో ఉండగా విపక్షాలు, మీడియా ప్రతినిధులు ఇచ్చిన హామీలు అమలుపై నిలదీస్తే తమకు 5 ఏళ్లు అధికారం ఇచ్చారని, ఆఖరి సంవత్సరం లేదంటే చివరికి ఆఖరి రోజైన సంక్షేమ పథకాలను అమలు చేసే అవకాశం తమకు ఉందని చెప్పుకొచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ తో పాటు మంత్రివర్గంలో మంత్రులు, ఆ పార్టీ సీనియర్ నేతలు ఇలాగే ఊదరగొట్టారు. అమ్మఒడి పథకాన్ని తొలి ఏడాది ఎగనామం పెట్టి తప్పించుకున్న జగన్ ఇప్పుడు కూటమి సర్కార్ వచ్చి ఏడాది గడిచిందో లేదో పథకాలు ఇంకా అమలు కాలేదంటూ గగ్గోలు పెడుతున్నారు. సామాజిక భద్రతా పెన్షన్లను 2000 నుంచి 3000కు చేస్తామని చెప్పి దశలవారీగా 5 ఏళ్లలో 3000కు చేర్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ నెలతో పాటు అంతకు ముందు 2 నెలల బకాయిలను కలుపుకుని పెన్షన్ ఇవ్వడంతో పాటు మొదటి నెల నుంచే 4000 రూపాయలు అమలు చేశారు. దివ్యాంగులు, కదల్లేని స్థితిలో ఉండేవారికి పెన్షన్ను 6000కు పెంచి అందించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత స్వల్ప కాలంలోనే దీపం 2 పథకాన్ని అమలు చేసి 3 ఉచిత సిలిండర్లను అందించారు. తాజాగా విద్యా సంవత్సరం తొలి రోజే 15,000 రూపాయలు తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేసి 67,27,164 మందికి అందించారు. ఇదంతా చూస్తూ ఓర్వలేకునో ఏమో వెంటనే అన్ని పథకాలు అమలు చేయాలంటూ తమ కార్యకర్తలు, నాయకులను రోడ్డెక్కించాలి అంటున్నారు జగన్ రెడ్డి. తన మేనిఫెస్టోలో చెప్పిన ఏ విషయం మీద కూడా, ఏ హామీని కూడా, రిబ్బన్ కూడా కట్ చేయకుండా నేను అన్నీ చేసేశాను, ఇంకా ఎవరైనా ప్రశ్నిస్తే మీ నేలకు మందం అని చెప్పి ఏకంగా బెదిరిస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తూ అంటే ఒక కొత్త ప్రోగ్రాం ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రాం నేను ఇక్కడి నుంచి లాంచ్ చేసిన తర్వాత 4 వారాల పాటు ఈ ప్రోగ్రాము రకరకాల స్థాయిల్లో ఈ ప్రోగ్రాం అనేది ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం. మీకు ఈ మేనిఫెస్టో వల్ల చంద్రబాబు నాయుడు ఎంత బాకీ ఉన్నాడో మీరు లెక్కలు కట్టండి. కట్టిన తర్వాత ఈ కార్యక్రమంలో మీరు ఎంత నష్టపోయినారో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు గట్టిగా నిలదీయండి అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నాం. వైసీపీ హయాంలో 6 అంచెల తనిఖీ విధానాన్ని పెట్టి సంక్షేమ పథకాలకు కోత వేయడం, సంవత్సరాలు పథకాలకు ఎగనామం పెట్టడం అలవాటు చేసుకున్నారు. కానీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే మెగా డిఎస్సి, తల్లికి వందనం, దీపం, ఒకసారిగా పెన్షన్లు, హారీగా పెంపుతో పాటు మహిళలకు ఉచిత బస్సును ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది చివరికల్లా నిరుద్యోగ భృతి కూడా అందిస్తామని మచిలీపట్నం సభలో నారా లోకేష్ ప్రకటించారు. ఇంకా 4 ఏళ్లు సమయం ఉన్నప్పటికీ వైసీపీ అధినేత జగన్ అధికారం కోసం ఆరాటపడుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే అప్పుడే పథకాలు అమలు కాలేదంటూ అసత్యాలతో రోడ్డెక్కితే ప్రజల నుంచి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అనే ఆందోళన వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. జగన్ మాత్రం రాజకీయ కాంక్షతో తన అబద్ధాలకు నాయకులు, కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.